ఎవరైనా కోపంగా అరిస్తే వెంటనే మీరు అనుకుంటారు ఇతని బీపీ ఉందేమో అందుకే అరుస్తున్నాడని. కానీ అసలు కారణం ఏంటి? అరిచే వాళ్ళకే బీపీ ఉంటుందా? లేక బీపీ ఉన్నందువల్ల ఎక్కువ అరుస్తారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. బీపీ అంటే అరవడం మాత్రమే కాదు, కోప్పడినప్పుడు మన శరీరం ఆకస్మికంగా స్పందిస్తుంది. దాన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు. దాంతో బీపీ తాత్కాలికంగా పెరుగుతుంది, కానీ ఇది ఒక రెగ్యులర్గా మీకుండే హై బీపీ అని మాత్రం కాదు. ఇంకొన్ని సందర్భాల్లో నిజంగా బీపీ ఉన్న వాళ్ళకు కొంచెం సహనశీలత తక్కువ అవుతుంది. దానివల్ల రక్త ప్రవాహం మెదడులో మార్పులు జరగడం, దాంతోపాటు వాళ్ళు అసహనానికి గురవ్వటం, మూడ్ స్వింగ్స్ అవ్వటం, టెంపరమెంట్ చేంజ్ అవ్వటం జరుగుతుంది. అందుకే బీపీకి కోపానికి మధ్య లింక్ ఉంది, కానీ కోపం వచ్చిన ప్రతిసారి బీపీ ఉందని కాదు. కంట్రోల్లో కాని బీపీ వల్ల తలనొప్పి, మానసిక అలసట, బలహీనత ఇవి రెగ్యులర్గా చూసే అవకాశం ఉంది. ఇవి నెమ్మదిగా గుండె, కిడ్నీ, కళ్ళకి హాని చేస్తాయి. కోపం వస్తే వెంటనే స్పందించకుండా 2-3 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. బీపీ బాగా కంట్రోల్లో ఉండాలంటే ధ్యానం, మంచి నిద్ర, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు రోజు చేయండి. మంచి ఆరోగ్యానికి మనసు కూడా కూల్గా ఉంచాలి. బీపీ అంటే కేవలం మందులే కాదు, మైండ్ హెల్త్ కూడా కంట్రోల్లో ఉండాలి. అసలు మందులు అవసరం లేకుండా బీపీ, షుగర్, ఒబేసిటీ, పీసీఓఎస్ రివర్స్ చేయాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కాల్ చేయండి. మనం దానికో పరిష్కారం కనుక్కుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.